జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు మీరుగా ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా సరే మీకు కుదరదు. ఎంత సైలెంట్గా ఉన్నా కానీ పక్క వాళ్ళు మిమ్మల్ని గీకుతూ ఉంటారు. నా పనేమో నేను చేసుకుంటాను కదా అని మీరు ఎంత మొరపెట్టుకున్నా సరే గిచ్చిగిచ్చి జోల పాడేవారు పక్కనే ఉంటారు. పక్క వాళ్ళ ఆనందం మీకు చికాకును కలిగిస్తుంది. పక్క వాళ్ళ పైత్యం ఈరోజు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పక్క మిమ్మల్ని ఏడిపిస్తూనే మరోపక్క మీ కన్నీళ్లు తుడుస్తారు. ఇంట మరియు బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నెలకొని ఉంటుంది. వివాదాలు రాజ్యమేలుతాయి. ఒక్క చిన్న మాట మాట్లాడినా చాలు గొడవలు పెట్టుకునే వాళ్ళు రెడీగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే గొడవ జరగకుండా ఈరోజు అస్సలు పూర్తి కాదు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా స్ట్రెస్ పెరగడం వలన త్వరగా అలసిపోతారు. అప్పగించిన పనులను ఇన్ టైంకి పూర్తి చేసినప్పటికీ పై అధికారుల నుండి మాట పడక తప్పదో ఉన్నట్లుగా ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ చాలా కీలకం అవుతాయి. దానికి తోడు ఒక్క వ్యవహారం కూడా సరిగ్గా పూర్తవ్వదు. దీని కారణంగా చికాకు పెరుగుతుంది. వ్యవహారాలన్నీ తారుమారు కావడం వలన అయోమయానికి లోనవుతారు. ఏది ఏమైనా ఈ రోజంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రోజువారీ పనులే అయినప్పటికీ వాటిని కూడా చేయలేక త్వరగా అలసిపోతారు. మొత్తం మీద కుంభరాశి వారు కేర్ఫుల్గా ఉండాల్సిన కాలమే అవుతుంది. ఈ మంగళవారం రోజు కుంభరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. అదేవిధంగా సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, వివాదాస్పదమైన అంశాల పట్ల దృష్టి పెట్టడానికి, శత్రువులను ఎదిరించడానికి, ఆపరేషన్లు చేయించుకోవడానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఈ రోజున ఉన్నటువంటి కాలం చక్కగా అనుకూలిస్తుంది. ఈ మంగళవారం రోజు అన్ని పనులు సకాలంలో కావడానికి మరియు విజయాన్ని సాధించడానికి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభం కలుగుతుంది. ఈ మంగళవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే మీకు భయం కలుగుతోందా? ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా? అయితే ఈరోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధన చేసి బజరంగబలి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు ఉండే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా? లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలో ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయవచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.